విజేంద్ర ప్రసాద్ గారికి మా అందరికీ ఒక మా అందరికీ ఒక గురువులాగా ఆయన నమస్కారం. ఈ ఫంక్షన్కి వచ్చి అందరినీ ముఖ్యంగా బోస్ గారిని, చంద్రబోస్ గారిని చూస్తుంటే చందమామ, నల్లటి చందమామ మీరు. అలాగే బండ్ల గణేష్, గని, మా బాబీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వేణి గారు సినిమా ట్రైలర్ చూశాను నేను, కోన వెంకట్ చూపించాడు. భలే ఎనర్జీగా చేశావు సాంగ్, భలే ఎనర్జీగా చేసావు. వాడు ఎవడకో ఫ్రెండ్కి తాళి కడతావు చూడు, ఆ షార్ట్ అయితే నాకు ఎంత కొత్తగా అనిపించిందంటే చాలా బాగా చేసావు. ఇందాక మా గని కూడా అంటున్నాడు, బండ్ల గణేష్ గని అంటాను నేను తన్ని, ఈ కుర్రోడు ఎరకొడేస్తాడన్నా అన్నాడు. చాలా చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే శ్రీదేవి ఈ సినిమా డైరెక్టర్కి పెద్ద బ్రేక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కోన వెంకట్ ప్రాణ స్నేహితుడు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఏమీ ఆశించకుండా చేసే ఫ్రెండ్ అని ఆయన చెప్పారు. నిజంగా కోన వెంకట్ ట్రావెల్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ అంటే తను ఎవరితో జర్నీ చేసినా సార్, తెలుగులో ఫస్ట్ సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసింది ఫస్ట్ నా సినిమా. సాంబా సినిమాకి డైలాగ్స్ రాశాడు ఫస్ట్ టైం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇదేంటి నీ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు సంబంధం ఏంటి అనిపిస్తుంది మనకి. ఆ తర్వాత ఐఏఎస్ఎల్ చేసే పనులు, అంటే ఒక మినిస్టర్కి పిఏగా వెళ్ళాడు, దానికి దీనికి సంబంధం ఏంటో అర్థం కాదు. దాని తర్వాత మళ్ళీ అంటాడు మా తాతగారు గవర్నర్ అంటాడు. ఏంటి మీ తాతగారు గవర్నరా? అవును, కోన ప్రభాకర్ గారు మనవాడిని అంటాడు. అది అయిపోయిన తర్వాత సరే రైటర్కి ఎలాగొచ్చావు అని అంటే, బాంబేలో రాము నేను బాగా ఫ్రెండ్స్ అంటాడు. రామ్ గోపాలవరం గారు తిను మంచి ఫ్రెండ్స్. రైటర్ ఎలాగయ్యో అంటే, రాము గారు ఏదో పాట రాయమన్నాడంట ఆయన. అంటే నేను పాట రాయడం ఏంటంటే నాకేం వచ్చు అన్నాడంట. నీ హిందీ వచ్చా అన్నా. వచ్చు. తెలుగు వచ్చా? వచ్చు. అదే రాయి, హిందీ పాటను తెలుగులో రాయి అన్నాడంట ఆయన, చాలా సింపుల్గా. అన్న తర్వాత సరే సాంగ్ రాసి ఇచ్చాడట. డైలాగ్స్ కూడా నువ్వే రాసి డబ్ చేసి